వదినా, ముగ్గు నువ్వేస్తున్నావేంటి? మనింటి ముగ్గు నేనేస్తే ఏమవుతుంది శివయ్య? అది కాదు వదినా, ఇంటి పనులన్నీ తనే చేయాలని అనుకున్నాం కదా. ఇంతకీ పార్వతి ఎక్కడా? పార్వతి, ఏ పార్వతి! దానికేదో ఒళ్ళు నొప్పులున్నాయని ఈ పూటకి కాస్త విశ్రాంతి తీసుకుంటానందిలే శివరాం. అది డబ్బు కోసం కక్కుర్తి పడక ముందుండాలి. పాపాలన్నీ మూట కట్టుకుని ఇప్పుడు ఒళ్ళు నొప్పులు చేతులు నొప్పులు అంటే ఊరుకుంటావా? మరేం పర్వాలేదులే శివయ్య. ఇంతమంది ఉన్న ఈ ఇంట్లో ఒక్కరే పని చేయాలనుకోవడం పద్ధతి కాదు. కుదరదు వదినా, ఈసారి పని చేయాల్సిందే. పార్వతి, పార్వతి! ఏమండి పిలిచారా? పనులని నువ్వే చూసుకోవాలని చెప్పాను కదా. వదినతో ముగ్గేస్తున్నావే? ఈ ఒక్క పూటేనండి, మధ్యాహ్నం నుంచి నేనే చేస్తాను. ఒక్క పూటే కదా అల్లుడు, పాపం వదిలే అల్లుడు. అయితే మీ కూతురు పనులు మీరు చేయండి. ఆ? ఇది మరీ బాగుంది. పార్వతి చూడవే, నీకు వత్తాసు పలుకుతుంటే నాకు మొట్టికాయ లేసేలా ఉన్నాడు అల్లుడు. శివరాం, అన్నయ్య, పొలం పనులకి అన్ని పురమాయించి వస్తున్నాను అన్నయ్య. కావాల్సిన ఎరువులు అవి ఏర్పాటు చేసావా? చేస్తాను అన్నయ్య. పెద్దనాన్న, సీను, మీ నాన్న ఎక్కడరా? అదిగో నాన్న ఇప్పుడే నిద్రలేచొస్తున్నాడు. ఏ మాట కామాట, నేనంటే బావగారికి ఎంత ఇష్టమో రాత్రితో అర్థమైపోయింది. రాత్రి ఏర్పాట్లు భలే చేశారు బామ్మర్ది. ఏం ఏర్పాట్లు? చాలా కొత్తగా కొత్తగా మాకు పెళ్ళైన రోజులు గుర్తు చేశారు బామ్మర్ది. ఎందుకలా మెలికలు తిరిగిపోతున్నా? పువ్వులు అగరవత్తుల పరిమళాలతో ఏకమైపోయి మా ఏకాంతాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయినాయి అత్తయ్య గారు. అసలు ఏం జరిగిందో చెప్పు బావా. బామ్మర్ది, ఒక్కొక్క స్వీటు అలా రుచి చూస్తుంటే స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చేసినాయి బామ్మర్ది. నానా, ఇప్పుడు మీ గదిలో జరిగింది ఇక్కడ పోసగుచ్చినట్టు చెప్పడం అవసరమా? అరే అవసరమేరా. నేను ఇల్లరికం వచ్చినా వీళ్ళు నాకిచ్చే మర్యాద, ఆ ఏర్పాట్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేరా మై సన్. మామయ్య, అత్తయ్య ఇంకా నిద్ర లేవలేదా? ఏమి లేసదే, పడుకుందే తెల్లవారుజాము 4 గంటలకైతేను. ఆ జాము దాకా ఏం చేసిందిరా? ఆకాశంలో చుక్కలు లెక్క పెడుతుంది. నీకెందుకమ్మమ్మా? అబ్బబ్బబ్బా, కాదురా నా కొడక. జాము రాతిరి జాబిలమ్మ జోలపాడన ఇలా అంటూ జోలపాడాను కదా. ఏం మాట్లాడుతున్నావు బావా? రాత్రి ఉన్న కలగానవా? కాదు బామ్మర్ది, ఇన్నాళ్ళు నాకొచ్చిన ఆ చిలిపి చిలిపి కళ్ళన్నీ రాత్రి నిజం చేసుకున్నా. ఏమైంది అలా అరిచావు? నన్ను అడగడం కాదు, అక్కడ చూడండి. పద్మం, చెప్పు పద్మం, అందరికి చెప్పు. అడుగుతున్నారుగా, చెప్పు. ఏంటి చెప్పేది? మీరుండండి.
ఇదంతా నీ పనే కదా? నిద్ర లేక తల పట్టేసిందా అత్తయ్య? కాఫీ ఇమ్మంటారా? అమ్మ కోడలు పిల్ల, నాకు కూడా మంచి కాఫీ అమ్మా. మీరు ఆపుతారా? ఆ. కాఫీ వద్దు, గీఫీ వద్దు. ఎందుకు చేసావు ఇదంతా? మా కాపురాలు మమ్మల్ని చేసుకునివ్వకుండా అడ్డుపడితే ఇలాంటి ప్లాన్లు వేస్తూనే ఉంటాను. తెలివిగా ఇరికించాలని సంబరపడిపోతున్నావు కదా? ఈ పద్మ తెలివితేటలుంటే చూపిస్తాను. రఘురామ్ గారు, రఘురామ్ గారు, అయ్యా రఘురామ్ గారు, ఏంటి పురుషోత్తం? పంచాయతీ పెట్టారయ్యా. దేనికోసం? గుడికి సంబంధించిన నిధి విషయంలో ఆ రామలక్ష్మమ్మ మీద పంచాయతీ పెట్టారయ్యా. మన రామ మీద? జానకి, అయ్యా రఘురామ్ గారు, అద్భుతానికి అన్నారు, అమోఘానికి అన్నారు, ఈ ఊరికి ఆణిముత్యాన్ని ప్రసాదించారు. మా బావగారిని అద్దంలో చూస్తే అవతల వైపు కనిపించే ప్రతిబింబమే మా రామలక్ష్మి. మొదలెట్టారా? ఇంకా చెవుల్లో దూదులు పెట్టుకోవాల్సిందే. స్వార్థం పెరిగిపోతున్న ఈ కాలంలో నిస్వార్థంగా బతకడం మీకు మీ తర్వాత మీ కడుపున పుట్టిన రామలక్ష్మికే చెందింది. తన కోసం కాకుండా ఊరి కోసం బతకడంలో ఉన్న సంతృప్తేంటో రామ వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచే నేర్చుకుంది. తన సొంత ఊరి కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఇంతటి సాహసం చేసి నిధిని కాపాడిందంటే మాటలా? ఈ ప్రౌడ్ మూమెంట్ ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. మై డియర్ జూనియర్ పూలం దేవి. రామాకి ధైర్యం ఇచ్చిందే నువ్వు. ఈరోజు తను ఏం సాధించినా అందులో నీకు కూడా భాగస్వామ్యం ఉంటుంది. లవ్ యూ ఆద్య. ఐ లవ్ యూ టూ రామా. అక్క చెల్లెలు ఒక్కటై అయోధ్య లంకని ప్రపంచ పటంలో మెరిసేలా చేస్తారు. చూడండి. అంత చిన్న వయసులోనే అందరి మనసు గెలుచుకొని అందరూ తలెత్తి చూసేలా తన స్థాయిని పెంచుకుంది. నా మనవరాలికి స్థాయి గురించి ఆలోచించడం తెలీదు. తను చెయ్యాలనుకున్న సాయం, న్యాయం గురించే ఆలోచిస్తుంది. నీకు చేతులెత్తి దండం పెట్టాలని ఉంది. ఆయుక్షేణమని ఆశీర్వదిస్తున్నానమ్మా. నిండు నూరేళ్లు వర్ధిల్లు. మీ అందరి అభిమానమే నా బిడ్డకి శ్రీరామ రక్ష.